నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో జూనియర్ అసిస్టెంట్ హుస్సేన్ పీరా వద్ద టేబుల్ డ్రాయర్లలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో అనధికారికంగా 12 మంది డాక్యుమెంట్లు రైటర్లు, 3 ప్రైవేట్ వ్యక్తులు నిధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. డీఆర్ఓ కార్యాలయ ఉద్యోగి సురేఖతో జరుగుతున్న నగదు లావాదేవీలపై ఆరా తీస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. వీళ్ళు పంచాయతీదారుల సమక్షంలో మా సిబ్బంది అంతా కలిసి ఈరోజు మేము సర్ప్రైజ్ చెక్ చేసినాము. సర్ప్రైజ్ చెక్ చేసినప్పుడు వీళ్ళు అకౌంట్ మెయింటైన్ చేస్తారు, క్యాష్ అకౌంట్ వాళ్ళ దగ్గర ఎంత ఉందని. ఆ అకౌంట్ మెయింటైన్ చేసిన క్యాష్ కాకుండా ఈయన జూనియర్ అసిస్టెంట్ హుస్సేన్ పీరా దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంది, 10,100 రూపాయలు ఎక్సెస్ అమౌంట్ ఉంది. తర్వాత టోటల్ క్యాష్ 16,110 రూపాయలు ఉంది. తర్వాత వీళ్ళ ఫోన్ నంబర్, వాట్సాప్ వెరిఫై చేస్తే అతనికి హుస్సేన్ పీరా డైలీ క్యాష్ పంపించినాడు. క్యాష్ పంపించిన స్క్రీన్ షాట్లు దొరికినాయి. తర్వాత అదేవిధంగా సురేఖ అనే ఆమెకు కూడా పంపించినాడు. సురేఖ అంటే ఆమె బీఆర్ఓ ఆఫీస్లో ఉంటుంది, జూనియర్ అసిస్టెంట్. ఆమెకు కూడా పంపించినట్లు ఎవిడెన్స్ ఉంది. తర్వాత డాక్యుమెంట్ రైటర్స్ ఉండకూడదు ఇక్కడ, జీవో ప్రకారం 12 మంది ఉండాలి. తర్వాత ప్రైవేట్ పర్సన్స్ని ఎంగేజ్ చేసుకోకూడదు, గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారము 3 ఉండారు. ఈ 3 కూడా మాకు ఆల్రెడీ కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి అనమాట, పిటిషన్స్ వచ్చినాయి. ఈ 3 వచ్చి మా పిటిషన్స్ ప్రకారం చూస్తే వీళ్ళు డబ్బులు ఇప్పుడు కలెక్ట్ అయినది వెంటనే తీసుకుపోయి వేరే వాళ్ళకి అందించేదానికి ఉంటారని చెప్పి ఎంగేజ్ చేసుకున్నారని మాకు అలిగేషను. తర్వాత ఇంకా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ కూడా అంటే అండర్ వాల్యుయేషన్ వేసి కమర్షియల్ బిల్డింగ్ రెసిడెన్షియల్ చూపించి గవర్నమెంట్కి ట్యాక్సెస్ ఎగ్గొట్టే విధంగా వీళ్ళు చేస్తున్నారని. తర్వాత ఇంకా కొన్ని కేసుల్లో కొన్ని ఫాల్స్ డాక్యుమెంట్ రిజిస్టర్ చేసి వాళ్ళతో అమౌంట్ తీసుకున్నారని వచ్చినాయి. అవన్నీ కూడా డాక్యుమెంట్ నంబర్లు ఉన్నాయి. ఇంకా వెరిఫై